Good morning to all. Wish you a happy 76th Republic Day. 76th. You know the 76th. What is the importance for Republic Day when it is implemented? అంటే ఫస్ట్ మనకు రిపబ్లిక్ డేకు మనం సెలబ్రేట్ చేసుకునేది 2 ఫెస్టివల్స్ మెయిన్గా. కుల మతాలకు అతీతంగా సెలబ్రేట్ చేసుకునేది, అందరూ సెలబ్రేట్ చేసుకునేది ఆగస్టు 15th ఒకటి, నెక్స్ట్ జనవరి 26th. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆగస్టు 15th అండ్ జనవరి 26th? అది చూసినట్టయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మేము ఇప్పుడు ఏం చేసాము, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ చేసినాం, ఫ్లాగ్ హాస్టింగ్ చేయలేదు. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అని అంటే ఏంటి, ఫ్లాగ్ హాస్టింగ్ అంటే ఏంటి? ఫ్లాగ్ హాస్టింగ్ అని అంటే ఏమిటంటే ఫ్లాగ్ను కింది నుంచి తీసుకుపోయి పైన రెపరెపలాడించడం, అది ఫ్లాగ్ హాస్టింగ్. మరి ఆ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది ఎప్పుడు జరుపుతాం మనము? ఆగస్టు 15th జరుపుతాం. అంటే ఆగస్టు 15th ఫ్లాగ్ హాస్టింగ్ ఎందుకు జరుపుతాము, జనవరి 26th ఫ్లాగ్ను అన్ఫర్లింగ్ ఎందుకు చేస్తాము అని అంటే, ఆగస్టు 15th మనకు ఇండిపెండెన్స్ డే అనౌన్స్ చేయడం జరిగింది. ఇండిపెండెన్స్ డే అప్పుడు మనము ఆ బ్రిటిష్ వారి యొక్క ఫ్లాగ్ను డౌన్ చేస్తూ మన ఫ్లాగ్ను ఏం చేసినాము, హాస్టింగ్ చేసినాం, ఆవిష్కరించాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్లాగ్ హాస్టింగ్. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ మనకు ఫుల్ ప్లెడ్జ్డ్ అయినాం, స్వతంత్రం వచ్చింది, మనం సంతోషంగా జరుపుకునే ఫెస్టివల్ ఏమిటంటే రెండింటిలో రిపబ్లిక్ డే మెయిన్. కాకపోతే ఇప్పుడు ఆగస్టు 15th జరుపుకునేంతగా రిపబ్లిక్ డేను జరుపుకోవడం లేదు. ఏంటి ఈ రిపబ్లిక్ డేకు ఆగస్టు 15th డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనకు ఇండిపెండెన్స్ డే అనేది అనౌన్స్ చేసినారు బ్రిటిష్ వారు, కానీ మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఏమీ లేవు. ఓకే, అనౌన్స్ చేసినారు, వాళ్ళు ఉన్నారు, రాజులను నియమించినారు, రాజ్యాధికారాలు ఉన్నాయి. అప్పటికి ప్రెసిడెంట్ అనేవాడు లేడు, రాజులు మాత్రమే పరిపాలించేవాడు. వాళ్ళ కంట్రోల్లో ఆ రాజుల గుడిక రాజ్యాధినేతల గుడికి ఎవరి కంట్రోల్లో? బ్రిటిష్ వారి కంట్రోల్లో. మరి దీన్ని అధిగమించాలి అంటే ఏం చేయాలి మనము అని అంటే, మీకు ఒక చిన్న కథ చెప్తాను. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఫర్ కాన్స్టిట్యూషన్ అనేది చిన్న కథ చెప్తాను. మీ మదర్ వాళ్ళు మీకు డ్రెస్ తెచ్చినారు ఒక అమ్మాయికి. రిపబ్లిక్ డే రోజు నేను డ్రెస్ వేసుకుపోవాలా అని అనుకున్నది. కాకపోతే ఆ డ్రెస్ ఏమైందంటే బాగా లూజ్ అయింది, కిందికైంది. ఆ ఫ్రాక్ మీకు ఉంటాయి కదా లంగాలు, అవి ఏమైనాయి, బాగా కిందికైంది. కిందికైతే దాన్ని వేసుకోవడానికే వీలు కావడం లేదు, అన్మెజర్డ్గా ఉంది. ఏం చేయాలి? వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోయింది. డాడీ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంది, డాడీ నాకు ఒక పెత్తేడమైన అంటే దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఇస్తావా, కట్ చేసి, బాగా కిందికి అయిపోయింది లంగా అని అడుగుతాను. అంటే నేను చాలా నాకు ఆఫీస్ వర్క్ ఉంది, నేను ఇప్పుడైతే చేయలేనమ్మా అని చెప్పాను. తర్వాత వాళ్ళ మదర్ దగ్గరకు పోయి, అమ్మ నాకు బాగా కిందికి అయిపోయింది, ఈ డ్రెస్సును కొద్దిగా ఫోల్డ్ చేసి లేకపోతే కట్ చేసి కింద పైకి కొట్టిస్తావా అని అడిగితే వాళ్ళమ్మ, నువ్వు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి 1 అవర్కి వస్తావు, మధ్యాహ్నం 1 గంట అవుతుంది, నువ్వు టిఫిన్ చేయకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు, కాబట్టి నేను టిఫిన్ చేసినాక చూస్తానులే నీ పని ఏందో అని వాళ్ళ మదర్ చెప్తాను. ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి పోతుంది. అక్క కొద్దిగా నువ్వైనా కొట్టిపెట్టు, నాకు డ్రెస్ చాలా కిందికి అయింది అని. వాళ్ళకి ఏం చేస్తుంటుంది, ఇంటి ముందర ముగ్గులు వేసి హ్యాపీ రిపబ్లిక్ డే అని రాసి బాగా కలర్స్ వేసి చేస్తూ ఉంటుంది. లేదు నాకు ఇప్పుడు వీలు కాదు, ఈ ముగ్గు ఇంకా కంప్లీట్ కాలే, ఈ ముగ్గు కంప్లీట్ అయినాక నేను చూస్తాను, ఇప్పుడైతే నేను చేయలేను అని. ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది, సరే ఆ డ్రెస్ వేసుకోలేను కదా అని అక్కడ
రూమ్లో పెట్టేసి హాల్లో పెట్టేసేసి వాటర్ అంటే స్నానం చేయడానికి వెళ్తుంది. ఇంతలోగా వాళ్ళ ఫాదర్ తన వర్క్ కంప్లీట్ అయితే పాపం నా బిడ్డ అడగక అడిగింది, నా బిడ్డకు కొత్త డ్రెస్ తీసుకొని వచ్చినాం కదా మనం కుట్టియకపోతే ఏం బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏం చేసినాడు, దాన్ని ఒక జానడమైన కట్ చేసేసి కుట్టినాడు. కుట్టి ఇంకా తన పని మీద బయటికి వెళ్ళిపోయినాడు. తర్వాత వాళ్ళ మదర్ వచ్చింది, టిఫిన్ అంతా రెడీ అయిపోయింది కదా, నా కూతురు పాపం అడిగింది, నా కూతురుకు నేను కుట్టియలేక కొత్త డ్రెస్ వేసుకోలేకపోతే బాగుండదు కదా అనేది వాళ్ళ మదర్ వచ్చేసి ఏం చేసింది, మళ్ళీ అదే డ్రెస్ను జానడు కట్ చేసేసి కుట్టి మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళ మదర్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ అక్క వచ్చింది, ముగ్గు కంప్లీట్ అయింది వేయడం ఇంటి ముందర. వాళ్ళ అక్క వచ్చేసి ఏం చేసింది, వచ్చి పాపం నా చెల్లెలు అడిగింది, ఇంకా నేను చేసే పని ఏముంది, తర్వాత నా చెల్లెలు కుట్టిస్తామని ఆమె ఏం చేసింది, ఒక జానర్ కట్ చేసేసి లంగను అది స్టిచ్ చేసి పెట్టింది. ఆ లంగా కాస్త ఏమైపోయిందంటే ఫ్రాక్ అయిపోయింది. ఫ్రాక్ అంటే తెలుసు కదా, ఆఫ్ అయిపోయింది. అది వేసుకొని వెళ్ళడానికి వీలవుతుందా? అంటే ఇక్కడ మీరు ఈ కథ ఎందుకు చెప్పానంటే అందరూ మంచివాళ్ళు, అక్కడ ఫాదరు మంచివాడు, మదరు మంచిది, అక్క మంచిది, తన చెల్లెల కోసం చేసినారు. కానీ వర్క్ ఏమైంది, అందరు చేసినారు కానీ వర్క్ ఏమైంది, చెడిపోయింది. అంటే ఎందుకు చెడిపోయింది, ఆ వర్క్ ఎందుకు చెడిపోయింది? దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, సమన్వయం లేకపోవడం వల్ల. ఎవరి మధ్యన సమన్వయం లేకపోవడం వల్ల? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ అక్కకు సమన్వయం లేకపోవడం వల్ల ఆ వర్క్ చెడిపోయింది. అంటే ఈడ ఎందుకు చెప్పానంటే ఈ కథ, మన కంట్రీలో అన్నీ జరగాలి, సక్రమంగా జరగాలి, మన కంట్రీ అభివృద్ధి చెందాలి అని అంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. ఎవరు చేసే పనులు వాళ్ళకు చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీస్ ఏంటి, అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అవన్నీ ఏర్పాటు చేసుకోకపోతే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలా, ప్రెసిడెంట్ ఏం చేయాలా, మినిస్టర్స్ ఏం చేయాలా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేయాలి, అవన్నీ తెలియకపోతే ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించండి. చాలా గందరగోళం ఉంటుందా? అర్థమైందా లేదా? సో అందుకోసము మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ను అమలుపరిచేది ఎవరంటే గవర్నమెంట్. ఆ రూల్స్ను అతిక్రమించినప్పుడు దాని మీద చర్యలు తీసుకునేది ఎవరంటే కోర్టు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు కూడా ఉన్నాయి, మీకు రైట్స్ ఉన్నాయి, మీకు డ్యూటీస్ ఉన్నాయి, మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి రైట్స్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అంటే? మా కొలీగ్స్ అందరు మీకు చదువులు చెప్పాల్సినటువంటి బాధ్యత. మాకు చదువు చెప్పండి, మాకు లెసన్స్ కంప్లీట్ కాలే, మాకు అర్థం కాలే అడిగే రైట్స్ ఏమంటారు? వాటిని రైట్స్ అంటారు. ఫీజులు పే చేస్తున్నారు మీరు, మీకు చదువు ఇవ్వవలసిన బాధ్యత మాది, మీరు చెప్పించుకోవాల్సిన రైట్స్ మీకున్నాయి. రైట్స్ అంటే అర్థమైందే లేదా? హక్కులు. రైట్స్ అంటే ఏంటివి? హక్కులు. తర్వాత డ్యూటీస్, ఇవి మీకు. డ్యూటీస్ అంటే ఏంటి? చదువు చెప్పడం అయిపోయింది, మాస్టర్స్. చదవవలసిన బాధ్యత ఎవరిది? మీది. చదవడం అనేది ఏమిటంటే డ్యూటీస్. వాటిని ఏమంటారు? డ్యూటీస్, విధులు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడం. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడం అంటే మీరు బాగా చదవాలా నేను, అవి డ్యూటీస్. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి? యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ. మీ పేరెంట్స్ ఖర్చు పెట్టినారు, మీరు చదవలేదు అనుకోండి, మీ పేరెంట్స్కి చెప్పుకోవాలా, నేను ఫెయిల్ అయినాను, నేను పాస్ అయినాను అంటే కాలర్ ఎగరేసి చెప్పచ్చు, నేను పాస్ అయినాను అని హ్యాపీగా చెప్పేసేయచ్చు. దట్ ఈజ్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా లేదా?
డ్యూటీస్ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, డ్యూటీస్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి. మీ పేరెంట్స్కి మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అంటే మీకు బాధ్యత అది, మీరు చదవవలసిన బాధ్యత అవన్నీ మీరు కొద్దిగా అర్థమైనాయా. ఇవన్నీ లేకపోతే మన కంట్రీ డెవలప్ అనేది కాదు. వీటికన్నింటికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని రూపొందించుకోవడానికి మనం అంటూ ఒక కాన్స్టిట్యూషన్ను ఏర్పాటు చేసుకోవాలి. దాన్నే రాజ్యాంగం ఏమంటారు, దాన్ని రాజ్యాంగం. దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని 1946 డిసెంబర్ 9న ఒక రాజ్యాంగ పరిషత్ అనే దాన్ని ఏర్పాటు చేసినారు. ఎప్పుడమ్మా? 1946 డిసెంబర్ 9th రాజ్యాంగ పరిషత్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినారు. ఈ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మీకు జనరల్ నాలెడ్జ్ కూడా ఇవి ఇంపార్టెంట్. మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ అంటే 229 పబ్లిక్ నుంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. 70 క్యాండిడేట్స్ని వచ్చేసి నామినేట్ చేసింది గవర్నమెంట్. ఎంతమందిని నామినేట్ చేసింది? 70. టోటల్ ఎంత అవుతున్నారు? 299 క్యాండిడేట్స్తో ఒక రాజ్యాంగ పరిషత్ అని ఒక పరిషత్ను ఏర్పాటు చేసింది. ఎప్పుడు 1946 డిసెంబర్ 9th. వీరంతా డిసెంబర్ 13న 1946 డిసెంబర్ 13న మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసి మనం రాజ్యాంగాన్ని రూపొందించాలంటే ఏ విధంగా రూపొందించాలి అని అనుకొని దానికంటూ ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసినారు. రాయాలి కదా, రాజ్యాంగాన్ని రూపొందించాలంటే రాయాలి కదా ఎవరొకరు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. ఆ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ 2 years 11 months 18 days తీసుకొని 1949 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇంక అప్పటికే. 1949 నవంబర్ 26కు కంప్లీట్ చేసి మన కాన్స్టిట్యూషన్ను గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఎవరమ్మా? డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి 1949 నవంబర్ 26నే కంప్లీట్ అయితే మనం ఆ రోజు కదా రిపబ్లిక్ డే చేసుకోవాల్సింది. మరి ఎందుకు ఇప్పుడు చేసుకుంటున్నాము రిపబ్లిక్ డేను అని అంటే దీనికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇండిపెండెన్స్గా ఉన్నాము, మనము బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి అని నిర్ణయించడం కోసము ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1930లో ఎప్పుడమ్మా 1930లో జనవరి 26న లాహోర్లో ఒక కాంగ్రెస్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఏం చేసినారంటే మాకు సంపూర్ణ స్వతంత్రం కావాలి అనే నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు? 1930 జనవరి 26 సంపూర్ణ స్వాతంత్రం. అక్కడికి బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఇస్తాము, పవర్స్ ఇస్తాము, మీరే పరిపాలన చేసుకోండి, కాకపోతే రాజ్యాధినేతలుగా మేము ఉంటామని అంటున్నారు. అంటే ఉండి వాళ్ళు మన నెత్తిన ఎక్కి పరిపాలిస్తారంట, మనం చేసుకుంటూ ఉండాలంట పరిపాలన. అంటే పార్షియలీ ఇండిపెండెన్స్ అనేది ఇస్తాము అనేది వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్. అప్పుడు ఈ జవహర్లాల్ నెహ్రూ, మన జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, నేతాజీ వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఒక నినాదాన్ని తీసుకుని వచ్చారు. స్వరాజ్యమే మా జన్మ హక్కు, సంపూర్ణ స్వాతంత్రం కావాలి మాకు. ఎప్పుడు ఇది? 1930 జనవరి 26. ఆ జనవరి 26ను బేస్ చేసుకొని ఆ రోజు మనం నినాదం చేసినాం కదా, ఆ రోజు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ జనవరి 26ను రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం. అది ఇంపార్టెన్స్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది అర్థమైందా? అంటే ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ అనేది
ఆ రోజు ఆగస్ట్ 15న ఫ్లాగ్ అన్ఫర్లింగ్ మీన్స్ అన్ఫోల్డింగ్. ఫోల్డ్ చేసి మనం పైనే ఇప్పుడు దాన్ని అన్ఫోల్డ్ చేసినాం. అబ్జర్వ్ చేసినారా లేదా? అది ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అని అంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు అసలు ఇదంతా రూపొందించినారు, బాగుంది, మరి మనం ఏం చేయాలి? మీరు పోయి దేశం కోసం కృషి చేయాల్సిన అవసరం లేదు. మీరు దేశం కోసం పాటుపడాల్సిన అవసరం లేదు. దేశాన్ని అభివృద్ధిలో నడపాలి. ఇప్పటికే డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ ఇండియా. 3rd ప్లేస్లో ఉన్నాం మనం వరల్డ్లో. ఇంకా మనం డెవలపింగ్ అని అనుకుంటే కష్టం. డెవలప్డ్ కంట్రీ. ఇంకా కొంతకాలం పోతే మనము ఈ అమెరికా, చైనా, బ్రిటన్ వాళ్ళని కూడా దాటేసి వెళ్ళిపోతాం. ఆ స్థితిలో ఉన్నాం మనం. మరి మనం ఏం చేయాలి? కరెక్టే, ఇది బాగుంది, ఇండియాని డెవలప్ చేయాలి అంటే మన కర్తవ్యం ఏమిటి? మీరు చేసే పని మీరు సక్రమంగా చేస్తే చాలు. మీరేం పోయి దేశం మీద పాటుపడాల్సిన అవసరం లేదు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడం. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తే అదే ఎనఫ్. సో మొత్తం రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? టోటల్ ఆర్టికల్స్ ఎన్ని? 294 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 9 షెడ్యూల్స్తో రాజ్యాంగంని లిఖించడం జరిగింది. దాన్ని ఇప్పటికి కూడా భద్రపరిచినారు. హీలియం అనే వాయువులో దాన్ని ఏం చెదులు అవి పట్టకుండా వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా ముద్రించి అట్నే భద్రపరచడం జరిగింది. సో అవి అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటంటే రీపబ్లిక్ అంటే ప్రజలే స్వతంత్రంగా అందరినీ ఎన్నుకొని, నాయకులను ఎన్నుకొని పరిపాలించుకోవడం, వాళ్ళని పరిపాలించుకోవడం. సర్వ స్వతంత్ర లౌకిక సామ్యవాద స్వతంత్ర దేశం అని. గణతంత్ర దేశం. గణతంత్ర. గణ అంటే ఎవరు? ప్రజలు. తంత్రం అంటే పరిపాలించుకోవడం. ఎవరు పరిపాలించుకోవడం? ఇక్కడ ప్రజలు ఏంటి ఈ గణతంత్రం అంటే? మనకు వేరే దేశాలకు తేడా ఏంటి? కొన్ని మాత్రమే రిపబ్లిక్ ఉన్నాయి కంట్రీస్. మనది అమెరికాది రిపబ్లిక్. బ్రిటన్ది కాదు. మళ్ళా బ్రిటన్ది ఎందుకు రిపబ్లిక్ కాదు అని అంటే అక్కడ ప్రెసిడెంట్ను ప్రజలు ఎన్నుకోరు, రాజులు ఉంటారు. ఆ రాజులే మహారాణులు. ఇప్పటికి మహారాణి ఉంది, ఆ మహారాణి పరిపాలిస్తూ ఉంటుంది. మనమైతే ప్రెసిడెంట్ను ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారు. డైరెక్ట్గా ఎన్నుకపోయినా ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు. అది తేడా. రిపబ్లిక్ డేకు రాజు అనేవాడు కొన్ని కంట్రీస్కి ఉంటారు, ప్రెసిడెంట్ అనేవాడు మన కంట్రీస్కి ప్రెసిడెంట్. అట్లా ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? అడున్నారు చూడండి, ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ. నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది మనకు. ఉన్నాడు కదమ్మా రాజేంద్ర ప్రసాద్. నెహ్రూ ఫస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు? నెహ్రూ. ప్రెసిడెంట్కు ప్రైమ్ మినిస్టర్స్కు డిఫరెన్స్ తెలుసా లేదా? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన వరల్డ్లో జయంతిని మాత్రమే జరుపుకునే ఏకైక నాయకుడు. వర్ధంతి లేదు ఆయన. ఎవరికి? నేతాజీ సుభాష్ చంద్రబోస్కు వర్ధంతి లేదు. ఎందుకు వర్ధంతి లేదు? ఆయన చనిపోయినాడో లేదో, బతికినాడో, ఎక్కడున్నాడో ఎవరికి ఇంతవరకు తెలియదు. ఎవరు? మొన్ననే 23వ తేదీ ఆయన జయంతి. ఏమ్మా, వర్ధంతి లేనటువంటి ఏకైక నాయకుడు వరల్డ్లోనే ఏకైక నాయకుడు ఎవరంటే నేతాజీ
సుభాష్ చంద్రబోస్. ఆయన ఎప్పుడు చనిపోయినాడో, ఎక్కడ చనిపోయినాడో, ఉన్నాడో, ఇప్పుడు కూడా బతికినాడు అని కొన్ని రూమర్స్. ఎక్కడ ఉన్నాడో అనేది తెలియదు. అర్థమైందా లేదా? సో ఇప్పటికే కాలాతీతం అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. మేడం వాళ్ళు Thank you, sir, for your encouraging words and reminding us of our responsibilities as citizens of the great nation.